సింహము వారికి చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో శని, సప్తమ రాహువు, లాభస్థానంలో గురువు. ఈ గ్రహస్థితి ఒక డ్రాస్టిక్ గ్రహస్థితి. దీనికి సంబంధంగా మీరు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల బాగుంటుంది అనేటువంటి విషయాలు కనుక, అంటే ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది, పలికిస్తుంది ఆ యొక్క లలితా అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా మీకు పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, దీని మూలంగా పంచమ అష్టమ లాభస్థానాలు ఇవి ఏంటంటే చాలాసార్లు చెప్తూ ఉన్నా, ఇది షేర్ మార్కెట్ యోగాన్ని ఇచ్చేది. అయితే ఇక్కడ పాపగ్రహాలతో ట్రిగర్ అయినప్పుడు మాత్రం షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళొద్దు, ఖచ్చితంగా వెళ్ళొద్దు అని చెప్తుంది ఇక్కడ. అందులో ఎటువంటి సందేహం లేదు. సర్వసాధారణంగా సింహరాశి వారికి లాయల్టీ కానీ, అదేవిధంగా కొంత డిగ్నిఫైడ్గా ఉండేటువంటి లక్షణాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పంచమ అష్టమ స్థానాల యొక్క సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, పంచమాధిపతి అష్టమాధిపతి అంటే పంచమం అంటే తాతగారు, అష్టమం అంటే తాతగారి యొక్క ప్రాపర్టీ. కాబట్టి తాతగారి యొక్క ఆరోగ్య విషయంలోని, తాతగారి యొక్క ప్రాపర్టీ సంబంధించిన విషయంలోని, షేర్ మార్కెట్లో తొందరపడి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేయడం విషయాల్లోని ఇబ్బంది రానుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అదేవిధంగా కొంతమంది ప్రెగ్నెన్సీతో ఉంటారు లేడీస్, వాళ్ళు కాస్త జాగ్రత్త వహించాలి. ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు సహజంగా వీళ్ళకి ఏంటంటే అష్టమ శని నడుస్తుంది కదా అని ఒక తెలియని ఒక భయాందోళన ఉన్నది. దీనికి ఏమీ లేదు, చాలా సింపుల్. వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి, అధిక వేగం అనేటువంటిది పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక కొత్త ఫ్రెండ్షిప్స్, ప్రేమ వ్యవహారాలు వీటి మూలంగా కూడా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. మీకు చెప్పాలంటే ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైనా చండిక అమ్మవారిని, ఏదైనా కొంత శక్తి దేవత సంబంధించింది, లేనట్లయితే కఠినంగా చేయడం, సౌమ్య దేవతలను చేసినా కొంచెం ఎక్కువసేపు చేయడం, కొంచెం ఉపవాసాలు చేస్తూ చేయడం అనేటువంటిది మీకు చాలా చక్కటి ఫలితాలు ఇవ్వనుంది. ఇక మీరు గోవులకి క్యారెట్స్, బెల్లము ఇవి దానాలు తినిపించండి. దానం ఇవ్వాలనుకుంటే కాస్త కందులు, మినుములు, నువ్వులు, వీలైతే శనగలు, వీలైతే గోవులకి అరటికాయలు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురువు మిథునంలో వక్రించి ఉండడం వల్ల, గురు రాశుల్లో శని కుజులు ఉండడం వల్ల, శని యొక్క రాశిలో రాహు ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు మనం చూస్తాం ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇది దేశగోచారానికి సంబంధించినవి, అంతేగాని మనం ఏదో ఇండివిజువల్కి సంబంధించింది కాదు. ఇక్కడ ఏంటంటే ఒకటి హెచ్ఐవి అంటూ ఉంటారు, కొంచెం హెచ్ఐవి కేసెస్ పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మిథునము అంటే మైథునము స్త్రీ పురుషుల యొక్క దాని యొక్క సింబల్ ఉంటుంది మిథునానికి. దాని మీద ఎప్పుడైతే గురువు వచ్చి వక్రించున్నాడో అంటే కొంత వక్ర సంబంధంగా ఉండేటువంటి కొన్ని విషయాలు జరగడం వల్ల, అంటే చూడండి ఒక్కోసారి కొంతమంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి తగిన సేఫ్టీ తీసుకోకుండా చేస్తారు, దానివల్ల వచ్చే ఇబ్బందులు వస్తాయి. పాయింట్ నెంబర్ 1. రెండవది గాలి, విపరీతమైనటువంటి గాలి, వర్షాలు రావడం, లేకపోతే వాతావరణంలో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఒక రకమైనటువంటి గాలి నుంచి వచ్చేటువంటి అంటువ్యాధులు అనుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ మీద, అంటే వాళ్ళ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, లేదా వాళ్ళు తీసుకునేటువంటి శ్వాస మీద, ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా కాస్త విమానాల మీద వెళ్ళేటప్పుడు, విమానాలు నడిపేటువంటి వారు, విమాన సంస్థలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని సనాతన ధర్మ సంబంధంగా ఇప్పుడు ఒక్కోసారి చూడండి, మనం కొన్ని దేవాలయాల్లోని లేదా సనాతన ధర్మపరంగా, లేనట్లయితే ఒకే మతంలో ఉండేవాళ్ళు కూడా కొంత వాళ్ళ మీద వాళ్ళకి విద్వేషాలు పెరగడం, మత కల్లోహాలు రావడం, ఇటువంటివి కాస్త ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ షేర్ మార్కెట్ సంబంధించిన క్రాష్ అవ్వడము, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని హ్యాక్ అవ్వడము,
ఇటువంటివి బలంగా జరగనున్నాయి. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ సంబంధంగా మీరు ఏవైతే సంస్థలు నడుస్తుంటాయో మీ యొక్క, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నవంబర్ మిడిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించి హ్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ ఎవరైనా సరదాగా ఏదైనా మాట అన్నా కూడా అది సీరియస్గా మిస్కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ హౌస్ అనేది మనం 3వ స్థానంలో చూస్తాం. ఎప్పుడైతే 3వ స్థానంలో గురువు ఉండి గురువు యొక్క రాశుల్లో శని కుజులు ఉంటూ ఆ శని యొక్క రాశిలో రాహు ఉన్నప్పుడు ఇదంతా కూడా ట్రిపుల్, అంటే 3 సార్లు డిస్పాజిటర్ సిస్టంలో 3 సార్లు ఇదైంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సరదాకి కూడా ఎవరితోని కమ్యూనికేషన్ చేసేటప్పుడు నెగ్లిజెన్సీగా చాలా డిగ్నిఫైడ్, చాలా జాగ్రత్తగా ఒక మాట మాట్లాడుతున్నాము, ఒక మెయిల్ పంపిస్తున్నాము, ఒకరికి ఏదైనా చెప్తున్నాము అన్నప్పుడు చాలా 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 కేర్గా ఉండాలి. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్స్ వల్ల కలిగేటువంటి ఫలితాలు ఆ రకంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరి ఇటువంటి ఫలితాలు జరుగుతున్నాయి కదా, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఏమిటిది అని అనుకుంటే మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మీరు మనసులో తలుచుకొని ఇంటి నుంచి బయలుదేరండి. పాయింట్ నెంబర్ 1. మీకు దగ్గరలో ఆలయాల్లో ఏవైనా చండీ పారాయణము, హోమాలు జరుగుతున్నప్పుడు అటెండ్ అవ్వండి. దీని ద్వారా చాలా మటుకు దోషాలు పోతాయి. మీరు అక్కడ ధనం కట్టాల్సిన అవసరం లేదు. ధనం లేని వాళ్ళు మామూలుగా అక్కడ కూర్చున్న 25% అంటే ఆ యొక్క క్రతువులో 25% మీకు ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ వెళ్ళి కూర్చుంటే చాలు. ధనం లేని వాళ్ళు అయ్యో డబ్బులు కట్టలేను కదా అని భయపడాల్సిన పని లేదు. అలా కాదండి, మా ఇంటి దగ్గర ఎక్కడ జరగట్లేదంటే కనీసం చండీ వినండి, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. గోశాలలకు వెళ్ళి కాస్త గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము, అరటికాయలు ఈ 4 తినిపించండి. ఏదైనా ఇప్పుడు చూడండి, మనకి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి గురుగ్రహము నెయ్యి దీపం పెట్టండి. శని గ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కుజగ్రహం దగ్గర ఎర్ర ఒత్తి వేసినటువంటి దీపాన్ని వెలిగించండి. మరియు రాహుగ్రహం దగ్గర నార్మల్గా మీరు నిమ్మకాయ దీపం పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు జన్మజాతకంలో ఏదైతే గ్రహస్థితి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు నేను ఇప్పటివరకు ఏవైతే మీ యొక్క రాశిని బట్టి మీ లగ్నాన్ని బట్టి ఏదైతే జాగ్రత్తలు చెప్పానో ఆ పర్టికులర్ హౌజెస్ కనుక బాగుంటే ఈ గోచార ఫలితం పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా పర్టికులర్ హౌస్ పాడైంది, ఇప్పుడు మరలా గోచారం అక్కడికి వచ్చింది, ఇబ్బంది. అంటే ఎలా అంటే కొంతమందికి చూడండి చలంటే పడదు, వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ చలికాలం వస్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎందుకు? వీళ్ళల్లో ఉండేటువంటి బాడీలో ఆ చలిని తట్టుకునేటువంటిది ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే కొంతమంది వర్షంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు తడిచిన వాళ్ళకి ఏ జలుబు ఇది ఎందుకు? ఇక్కడ బాడీ చాలా ఇమ్యూనిటీ పరంగా కానీ ఏదైనా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మన జన్మజాతకంలో ఆ భావం కనుక స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఎటువంటి కాంబినేషన్స్ వచ్చినా ఏమీ కాదు. అలా కాకుండా ఆ భావం వీక్గా ఉంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటివి ఏవేవైతే మనం చెప్పుకున్న అంశాలు ఒక్కొక్క రాశిని బట్టి ఆ యొక్క పర్టికులర్ హౌజెస్లో మరింత పాపగ్రహాలు ఉన్నాయి, అప్పుడు దాని ఎఫెక్ట్ వస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పరిహార మార్గం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు బయటపడవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు నైరుతిలో ఎటువంటి దోషం కలగకూడదు. దోషం అంటే ఏమవుతుంది? నైరుతిలో ఎక్కువ వెలుతురు రావడం లాంటివి చేయకండి. కొంచెం చీకటి గదికి పెట్టుకోమని చెప్పారు నైరుతి. అదేవిధంగా దక్షిణం వైపు, ఎందుకంటే నైరుతికి రాహు, దక్షిణానికి కుజుడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని అంటే పడమర. ఈ 3 ప్రధానంగా జాగ్రత్త వహించాలి. అంటే నైరుతి ఎక్కువ ఓపెన్ అవ్వకూడదు, పడమర ఎక్కువ ఓపెన్ అవ్వకూడదు, దక్షిణం ఎక్కువ ఓపెన్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే మనకి జాతక చక్రంలో ఉండేటువంటి దశలు, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు ఇవి కనెక్ట్ అవుతున్నప్పుడు మనం గనక ఇంట్లో ఇటువంటి తప్పిదాలు కనుక చేస్తున్నట్లయితే, అంటే దక్షిణము, నైరుతి, పడమర ఈ యొక్క దోషాలు కలుగుతున్నప్పుడు అందులో ప్రధానంగా రాహువు, కుజుడు, శని ఈ ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. పొరపాటును కూడా ఈశాన్యం, ఎక్కడైతే మీకు ఇంట్లో ఈశాన్యం ఉంటుందో అక్కడ క్లోజ్ చేయకండి. ఈశాన్యం ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఎందుకంటే గురువు ఇచ్చే ఫలితాల్లో గురువు ఈశాన్యానికి కారకుడు. ఈ జాగ్రత్తలు తీసుకోండి.
ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.